సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మనతో పాటు జనసేన పార్టీ నేత సోషల్ యాక్టివిస్ట్ బొల్లిశెట్టి సత్య గారు ఉన్నారు. సత్య గారు నమస్తే. ఇప్పుడు సినిమాలకు సంబంధించి అంత టైం ఉండట్లేదు, అలాగే ఈ సోషల్ మీడియా ప్రచారం అనేది విస్తృతంగా జరుగుతుంది. అసలు సినిమా రిలీజ్ అవ్వకముందరే మీరు థియేటర్కి వెళ్ళమాకండి, ఓటీటీకి వెళ్ళి చూడొచ్చు, ఇల్లీగల్ జీవోలు ఇచ్చారు, అభిమానుల పేరుతో అభిమానులు డబ్బులు కొల్లగొట్టేటువంటి కుట్ర జరుగుతుంది అనేటువంటి విమర్శ చేస్తున్నారు. ఏం చెప్తారు దానికి? ఎవరు చేశారండి? ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏపీ గవర్నమెంట్ నుంచి ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి రేవంత్ రెడ్డి గారిని అక్కడి నుంచి ఒక జీవో ఇచ్చారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు స్ట్రైట్ గా ఆయన వీడియోలు పెట్టి ఇమేజెస్ పెట్టి అంబటి రాంబాబు గారికి మీరు అంత వాల్యూ ఇవ్వడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆయన శ్రీరెడ్డి కంటే తక్కువ. ఇంకా శ్రీరెడ్డిని నేను గౌరవిస్తాను, ఎందుకంటే ఆ శ్రీరెడ్డి లెవెల్ కూడా అంబటి రాంబాబుకి లేదు. ఎందుకు లేదంటే అలా ఉండేటట్టయితే ఇది వరకు సినిమాలకు ఇచ్చినప్పుడు ఈయన ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఎక్సెప్ట్ భీమ్లా నాయక్ మిగతా అన్ని సినిమాలకు ఎంజాయ్ చేశారు కదా. అది చాలా తప్పు. ఎందుకంటే నాకు చాలా బూతులు వస్తాయి అంబటి రాంబాబు పేరు ఎత్తగానే, ఎందుకంటే శ్రీరెడ్డి కంటే ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాలు నేను మాట్లాడను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. కానీ సినిమా మరి థియేటర్లో కంటిన్యూ అవ్వాలంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆ నెల రోజులు మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు సినిమా సక్సెస్ అని చెప్పారు. ఓవర్సీస్లో ఎలా వస్తుంది ఫీడ్బ్యాక్, ఓవర్సీస్లో ఎలా ఉంది, లోకల్ మార్కెట్ ఎలా ఉంది, ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అంటున్నారు. సో మీకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి సార్? ఇప్పుడు ఏ పాన్ ఇండియా సినిమా అంటే బేసిక్గా ప్రమోషన్ లేని పాన్ ఇండియా సినిమా. ఎందుకంటే మిగతా సినిమాలకి దీనికి తేడా ఏంటంటే, మిగతా సినిమాలకి మొత్తం స్టార్ కాస్ట్ వెళ్ళి ప్రపంచం అంతా తిరిగి ప్రమోషన్ చేశారు, రాజమౌళి గారు వీళ్ళందరూ కలిసి. ఇది ప్రపంచం అంతా తిరిగి ప్రమోట్ చేయలేదు, ఎందుకంటే కంటెంట్ మీద నమ్మకంతో ఏం రత్నం గారు ఇప్పుడు కూడా భారతీయుడు కానీ ఒకే ఒక్కడు కానీ ఖుషి కానీ ఏది కూడా ప్రమోషన్ చేయలేదు, ఎవరు చేయకుండా ఆడినవి. ఈయనకి నమ్మకం ఏంటంటే నెమ్మదిగా ప్రజలు వర్డ్ ఆఫ్ మౌత్ లో వెళ్తుంది అని. అయితే బిగినింగ్ లో ఇప్పుడు కొన్ని థియేటర్లు మీకు ఖాళీ కనబడి ఉండొచ్చు, తక్కువ జనాలతో కనబడి ఉండొచ్చు, ఎందుకంటే విశాఖపట్నంలో అన్ని థియేటర్లోనే ఒకటే సినిమా ఆడుతుంది. అన్ని థియేటర్లో ఒకే సినిమా ఆడినప్పుడు అన్ని థియేటర్లో ఫిల్ అవ్వడానికి కుదరదు కదా వీక్ డేస్ లో. ఇప్పుడు ఏంటంటే శ్రావణ శుక్రవారం కొద్దిగా తగ్గింది, ఆడవాళ్ళందరూ వ్రతాలు నోములు అది ఇది ఈలో నుంచి బాగుంటుంది. నాకు తెలిసి సోమవారం నుంచి థియేటర్స్ లిమిట్ అవుతాయి. ఎప్పుడైతే థియేటర్స్ తగ్గుతుంటాయో విపరీతమైన రష్ వస్తుంది. నాకేం అనుమానం లేదు ఈ సినిమా సక్సెస్ మీద. రైట్. అంటే మీ అంచనా ప్రకారం సినిమా మీద సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి యుద్ధం, దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? జనసేన ఒక పార్టీగా వైఎస్ఆర్సీపీ వెనకుండి నడిపిస్తుంది ఇది అనేది బలమైన విమర్శ. సినిమా రిలీజ్ అవుతున్న రోజే అక్కడ సినిమా ప్లే అవుతుంది, ఇక్కడ కామెంట్లు వరుసగా ఆ సీన్ మీద ఈ సీన్ మీద పిక్చర్లు వేసి మరి నెగిటివ్ ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు కౌంటర్ చేయాలి? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు, వాళ్ళు కామెంట్ చేశారని మీరు కుమిలిపోవడం కాదు, మీరు కౌంటర్ చేయండి అని అంటున్నారు. సో ఏం కౌంటర్ చేయడంలో జన సైనికులు విఫలమయ్యారా? వెళ్ళలేదు, కౌంటర్ చేయడంలో జన సైనికులు విఫలం కాదండి. ఇప్పుడు ఇది ఎలాగుంటుందంటే, నేను నిన్న చూశాను కాకినాడ లాంటి ప్రాంతంలో కానీ రాకపోతే రంపచోడవరం ప్రాంతంలో కానీ ప్రజలు స్వచ్ఛందంగా వెళ్ళి అక్కడ పండుగ వాతావరణం క్రియేట్ చేసుకున్నారు. అదేంటంటే ఇది రివర్స్ లో వస్తుంది ట్రెండ్ ఇది. ఎందుకంటే ఉద్యాన కొలది వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక వరం ఏంటంటే, ఎదుటి వ్యక్తి ఎంత తొక్కుదామని ప్రయత్నిస్తే ఈయన అంత పెరిగిపోతుంటాడు. అదేదో భూ కైలాష్ లో ఉంటది కదా, శివుడిని తీయడానికి ప్రయత్నిస్తే ఇంకా పెరిగిపోతుంటది విగ్రహం. అలాగే ఎందుకంటే ఆ నెగిటివ్ ప్రచారాలు అన్ని మాకు మంచివేనండి, ఎందుకంటే కసి పుడుతుంది. ఆ నెగిటివ్ ప్రచారం నుంచి ఏంటంటే వీళ్ళు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని కసి పుడుతుంది, అది మాకు యాడ్ అవుతుంది. ఒక్కటండి, సినిమాలో అద్భుతమైన సందేశం ఉంది, ఇప్పుడు వరకు ఎవరు చూపించలేదు. పవన్ కళ్యాణ్ గారు 2 మాటలు చెప్పారు. ఒకటి, ఐ వాంట్ టు డాక్యుమెంట్ ద పాస్ట్ అట్రాసిటీస్ ఆఫ్ ఔరంగజేబ్. ఒక డాక్యుమెంట్ ఎక్కడో దొరకాలి కదా, ప్రజలకు ఎత్తుకుని చూడాలనుకుంటే కూడా ఒక డాక్యుమెంట్ నేను తయారు చేశాను అన్నాడు. రెండోది ఏంటంటే, ఇట్స్ నాట్ రిఫ్ట్ బిట్వీన్ ఇండియా ఇస్లాం అండ్ హిందూయిజం, అసలు కానే కాదు. ఎందుకంటే ఇందులో ఈయనకి సాయం చేసింది కూడా ముస్లిం సోదరులు ఉన్నారు. నెక్స్ట్ నేను చూసింది ఏంటంటే, చాలా మంది ముస్లిమ్స్ ఈ సినిమా చూసి బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఔరంగజేబు అన్నాడు కన్న తండ్రిని జైల్లో పెట్టేశాడు, అన్నదమ్ముడిని పీక నరికేశాడు. సో వాడు ఒక కిరాతకుడు. ఆ కిరాతకుడు చేసిన కృత్యాలను చూపించకుండా ఔరంగజేబ్ మార్గాన్ని కూడా ఉండేది ఢిల్లీలో. బీజేపీ వచ్చిన తర్వాత తగ్గింది. కానీ అలాగే చాలా వరకు ఏంటంటే తప్పులు చేసిన వాళ్ళ పేర్లు ఇక్కడ మనం పెట్టుకోవడం, వాళ్ళ పేరును ఒక వీధులు పెట్టుకోవడం, ఇవన్నీ కరెక్ట్ కాదండి. అక్బర్ ది గ్రేట్ అంటాం, అక్బర్ ది గ్రేట్ చిత్తోళ్ళు 30,000 మందిని చంపేసినాడు. అక్బర్ ది గ్రేట్ ఏంటండి? బేసిక్ థింగ్ ఏంటంటే, మన ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మన భారతదేశం విభిన్న దేశాల సమూహం, కొన్ని రాజ్యాల సమూహం. ఎందుకంటే అక్కడ వంగ రాజ్యం, ఇక్కడ కళింగ రాజ్యం, అది ఉన్నాయి. కర్ణాటక వేరు, ఇది వేరు, అది వేరు, భాష వేరు, కల్చర్ వేరు, ఇవన్నీ కలిపిన సామ్రాజ్యం అవడంతో, పెద్ద సామ్రాజ్యం అవడంతో ఎక్కడెక్కడ చిన్న చిన్న రాజులకు పడక వాళ్ళ శత్రువులకు ద్వారాలు తీయడం మొదలెట్టారు.
అక్కడి నుంచి విదేశస్తులు వచ్చి ఒక 1000 ఏళ్ళు మనల్ని పాలించి వెళ్ళిపోయినా ఈ రోజుకు కూడా వాళ్ళ తాలూకా అవశేషాలను పూర్తిగా తుడిచి పారేసి మన స్వతంత్ర భారతదేశాన్ని నిర్మించుకోలేకపోయారు. ఓకే. ఇప్పుడు చూడండి, ఆర్ఎస్ఎస్ వస్తుంది ముందుకి, విశ్వ హిందూ పరిషత్ వస్తుంది, ఈ రోజు వరకు రాలా. వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళినాయను ఇనీషియల్ అడౌట్ అవుతుంది కదా అని వాళ్ళందరూ చూస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా రైట్. ఈ సినిమా చూసి ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో మంచి సందేశం ఉంది, ఏ మతానికి వ్యతిరేకం కాదు. రైట్. రైట్. నెక్స్ట్ సినిమాల పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఇంకా 2 సినిమాలు పెండింగ్లో ఉన్నాయి, మళ్ళీ ఇది పార్ట్ 2 అంటున్నారు. సో అంటే ఓవరాల్గా మళ్ళీ 3 సినిమాలు ఆయన ఇన్ హ్యాండ్ ఉన్నట్టుగా. అవునండి. ఇప్పుడు బేసిక్ గా నెక్స్ట్ 2 సినిమాలకి అసలు టోకా లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎలా కోరుకున్నారో ఆ కనపడుతాయి. ఇది ఒక్కటే సందేశాత్మక చిత్రం. మీరు ఇప్పుడు కాకరకాయ జ్యూస్ తాగితే మంచిది అంటారు, కానీ కాకరకాయ జ్యూస్ తాగడానికి నోటికి రుచిగా ఉండదు కదా, టైం పడుతుంది. ఇప్పుడు మిగతా 2 బాగుంటాయి. పార్ట్ 2కి వచ్చేసరికి ఏంటంటే పార్ట్ 2లో అద్భుతమైన సన్నివేశాలు, పవన్ కళ్యాణ్ గారి ఈ నాలెడ్జ్ అంతా సంపాదించడం కానీ, అక్బర్తో మన ఎవరు ఔరంగజేబ్తో యుద్ధాలు కానీ, ఇవన్నీ అద్భుతమైన సన్నివేశాలు పార్ట్ 2లో ఉన్నాయి. అంటే గ్రాఫిక్స్ లో ఇప్పుడు ఏంటంటే ఇరాన్ లో చిన్న యుద్ధం జరగడం వల్ల మన గ్రాఫిక్స్ ఇరాన్ లో అవడం వల్ల, ఎందుకంటే RRR కానీ రాకపోతే బాహుబలి కానీ ఇవన్నీ ఇరాన్ లో చేశారు. ఆ సంస్థకే ఇవ్వడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ వార్ జరగడం వల్ల ఏంటంటే ఇది అనుకున్న లెవెల్లో గ్రాఫిక్స్ అవ్వలేదు. కారణం ఏంటంటే గ్రాఫిక్స్ ఫినిషింగ్ టైంలో ఈ వార్ వచ్చి పడింది కదా. సో కాబట్టి కాకపోతే ఇంకా చక్కగా వచ్చి ఉండేది. కానీ ఒకటండి, కంటెంట్ చూడాలి తప్ప. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దానవేరు సురకర్ణ సినిమా వచ్చింది, అదే టైంలో కురుక్షేత్రం కృష్ణ గారిది వచ్చింది. కృష్ణ గారి కురుక్షేత్రం అద్భుతమైన ఫోటోగ్రఫీ, అద్భుతమైన 1000 గుర్రాలు పెట్టి ఆయన తీస్తే ఈయన 10 గుర్రాలు పెట్టాడు. ఆయన బ్రహ్మాండమైన ఫోటోగ్రఫీ, బ్రహ్మాండమైన టెక్నాలజీ వాడితే ఈయన అసలు ఏది వాడకుండా ఈయన డైలాగులతోటి వాడుతుంటున్నారు. చాలా మంది మొదటి రోజుల్లో లేడి ద్రౌపది చీర లాగితే కనబడుతుంది, ఇది కనబడుతుంది, అది కనబడుతుంది అన్నారు. కానీ 4 రోజులు అయ్యేసరికి కురుక్షేత్రం పోయింది. దానివల్ల కన్నా సూపర్ డూపర్ హిట్ ఈ రోజు కూడా. టెక్నికల్ వాల్యూస్ కంటే ఇప్పుడు అదే చూడాలి. ఇప్పుడు ఈ సినిమాలు ఏంటంటే టెక్నికల్ వాల్యూస్ కంటే ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్ చూడాలి. అది డెఫినెట్ గా ప్రజలు చూడడం ప్రారంభించారు. బ్రహ్మాండంగా ఆడుతుందని థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ బొలిశెట్టి సత్య గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.